హాయ్ నమస్కారం అండి. మాది ఒకప్పుడు తూర్పుగోదావరి అండి, ఇప్పుడు కాకినాడ జిల్లా అండి. తెలుసు కదండి, గోదావరి జిల్లా వాళ్ళు ఆయ్ అంటాం. ఇప్పుడు ఇదే ఆయ్ పేరు మీద ఒక సినిమా వచ్చేస్తుందండి బాబు. బన్నీ హాస్ గారు నిర్మించేస్తున్నారు. ఈ సినిమాలో హీరో ఎవరు అనుకుంటున్నారు? నార్ని నితిన్. నితిన్ అంటే ఆ నితిన్ కాదండి, ఈయన ఇంకో నితిన్ అండి. ఎవరు అనుకుంటున్నారా? జూనియర్ ఎన్టీఆర్ లేడు, మన జూనియర్ ఎన్టీఆర్, ఆయన తాలూకా అంటండి, ఆయన బామ్మర్ది అంటండి. అలాగే ఇందులో హీరోయిన్ నయన్ సారిక అండి. ఇద్దరికి జోడీ బాగుందండి. ఇంక ఇందులో పాటల విషయానికి వస్తే సూపర్ అండి. రామ్ మిరియాలు ఉన్నాడు కదా, మన పిఠాపురం అబ్బాయి, ఆయనే పాడాడండి. ఇంక చూసుకోండి, ఈ సినిమాని రిలీజ్ అయ్యక ముందు ఇక్కడ ఒక థియేటర్కిల్ ట్రైలర్ రిలీజ్ చేసారండి పిఠాపురం వచ్చేసి. పిఠాపురం నియోజకవర్గం గొలపురంలో అయితే ఈ ఫంక్షన్ జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా, ఇవన్నీ విజువల్స్ కూడా అక్కడే అండి. వావ్ సూపర్ అంటున్నారండి. మన కాకినాడ నుంచి, అలాగే పక్కన ఉన్న అమలాపురం నుంచి, అందరూ ఇటుపై కానవరం నుంచి వచ్చేసారండి. మొత్తం అందరూ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అండి. వీళ్ళందరూ వచ్చేసేటప్పటికి వాళ్ళ ఫిల్మ్ వాళ్ళు కూడానండి, ఆయ్ ఎంతమంది వచ్చేసారు ఇటు, సూపర్ హిట్ అయిపోద్ది ఈ సినిమా అయితే అంటున్నారండి. ఇంతకీ సినిమా తీసిన వాళ్ళు కూడా ఎవరో కదండి, వాళ్ళ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే. అదండి మ్యాటర్. మేడం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను కూడా ఈ తెలుగు ఇండస్ట్రీ పార్ట్, అందుకే నేను చాలా గర్వంగా అండ్ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాను. ఒకసారి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటారా? సారీ, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మీరేంట్రా ఎలా ఉన్నారు? ఏంట్రా మీరంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటే అరుస్తారు, చింపేస్తారు అని విన్నాను, కానీ ఇది చూడాలని చాలా చాలా క్రేజీగా ఉన్నారు. థ్యాంక్ యూ. అదిరిపోయింది. రండి థియేటర్ కి August 15th. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీకు ఎలా వెల్కమ్ చేశారు? చూసారు కదా ఎలా ఉందో. మాకు తెలుసు ఇప్పుడు పిఠాపురం పవర్పురం కూడా. మీరు కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా సార్? ఆఫ్ కోర్స్. ఫంక్షన్ పెట్టారు కదా సార్, ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది సార్? బాగుందండి, తప్పకుండా ఇది న్యూ బిగినింగ్. అంటే రేపు నుంచి ఇంకా అనేక కార్యక్రమాలు దీంతో ఊపందుకుంటాయని అనుకుంటున్నాను.